నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. నార్త్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని లోకరక్షకుడుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని క్రీస్తు ప్రబోధకులు వివరించారు. ఈ క్రిస్మస్ యొక్క విశిష్టత దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించడమే. మానవుడు దేవుడు కావాలి అని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ రోజును, యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎంతో వైభవంగా ఆనందోత్సాహాలతో జరిపి ఆయనను ఆరాధిస్తారు. యేసుక్రీస్తుని ఎవరు ఆరాధిస్తారో వారి హృదయాలలో శాంతి, వారి కుటుంబాలలో శాంతి, ఈ విశ్వమంతా శాంతి సమాధానాలు నెలకొంటాయని మేము ఈ రోజున ఆరాధనలో విశ్వాసులకు తెలియచేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి ప్రద్యుమ్న, శాసనమండలి సభ్యులు తలసెల రఘురాం, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్, నగర కమిషనర్ కీర్తి పరిశీలించారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడాంశాలకు సంబంధించి ఆటలను పూర్తిగా సిద్ధం చేయాలన్నారు. ఆటల పోటీల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారికి సూచనలు అందించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ పి శ్రీకర్, డీఈఓ శైలజ, ఈఎస్ఓ కోమలి పద్మ, తహసీల్దార్ సాంబశివరావు తదితర అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుగ్లర్ హాస్పిటల్ కాంపౌండ్లోని జిమ్మర్మన్ మెమోరియల్ సెంటినరీ లూథరన్ దేవాలయంలో ప్రార్థనలలో తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాల్ని అందజేసే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పవిత్రమైనటువంటి రోజు క్రిస్మస్ సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు కలపాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశాను. ఓడిపోయినప్పుడు కూడా నిత్యం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో 4.5 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలం పాటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం అమరావతి రోడ్లో ఏర్పాటైంది. నూతన కార్యాలయాన్ని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంను గాదె వెంకటేశ్వరరావు, రజని, ఇతర నాయకులతో కలిసి బోనబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని బోనబోయిన అన్నారు. చిలకలూరుపేట ప్రజలు చీత్కరించుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకు వచ్చిన విడుదల రజనీకి ఇక్కడ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. నియోజకవర్గానికి అందుబాటులో ఉండే విధంగా మరలా ఈ ఆఫీసును ప్రారంభించడం, దానికి మా ముఖ్య అతిథిగా మా జిల్లా ప్రెసిడెంట్ గాదె వెంకటేశ్వరరావు గారు, మా సోదరి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు, అట్లానే కార్పొరేటర్లు,
మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ రావడం కూడా ఆనందదాయకం. మరలా మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న మేము చూసాం, కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు గుంటూరులో నేను గెలుస్తా అంటా ఉన్నారు. చిలకలూరుపేటలో చెల్లని రూపాయి మీరు ఇక్కడ ఎట్లా చెల్లుతారు? చిలకలూరుపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రభుత్వంలో మీరుండి ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానీ ప్రజలెవరికి కూడా కోవిడ్ సమయంలో ఫోటోలకు తప్పితే ప్రజలెవరికి మీరు ఉపయోగపడే సందర్భం లేదని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ మీరు చెల్లక ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చులకనగా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మరలా ఇక్కడ కూడా మీరు చెల్లని రూపాయిగానే వెళ్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఆడుదాం సరే ఆట స్థలాలెక్కడా అంటూ గుంటూరులో బీఆర్ స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చి అభివృద్ధి పరచకుండా నేడు ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్థలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రారంభానికి సీఎం జగన్ రావటం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ కరీం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ విమర్శించారు. ఈ సందర్భంగా రాయపాటి సాయి మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయాలి అని గొప్పలు చెప్పుకుంటూ అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర పేరుతో అబలు చెబుతూ అందిని కాడికి దోచుకోవడం తప్ప అభివృద్ధికి ఏమాత్రం సుముఖత చూపని ప్రభుత్వం ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడి క్రీడా ప్రాంగణాల అభివృద్ధి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక క్రీడా ప్రాంగణాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ప్రైవేటు మైదానంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను దానికి పరిచయం చేసిన గుంటూరు బ్రహ్మానందరెడ్డి నేడు ఆ క్రీడాకారులు క్రీడా సాధన చేసుకోవడానికి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధ. 4.5 సంవత్సరాల కాలంలో ఆడదాం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా, అంటే ఆట విషయంలో పట్టించుకోలేని ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ గారిని ప్రజలు ఆడుకోవడంతో నన్నెక్కడ ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఆడుకుంటారని ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం నిస్సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా మేము మౌలిక వసతులు కల్పించకుండా గుంటూరు నగరంలో మీరు పర్యటించడం నిజంగా సిగ్గుచేటు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క నగరంలో బీఆర్ స్టేడియం ని సందర్శించాలి, బీఆర్ స్టేడియంలో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఏ వైపుగా అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి గేదెలు వచ్చి బర్రెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా? ఇది ఎంత బాధాకరం. అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లైలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే 2 క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించాల, రోడ్లు లేవు, తుమ్మ చెట్లు పెరిగిపోయి అడవిని తలపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది. మరి కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెదనాన్న గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ కట్టించారు. మరి వాళ్ళ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి శిథిలావస్థ చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాల ఎమ్మెల్యే గారికి ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా మహేష్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి. క్రిస్మస్ సందర్భంగా కొనుగోలు చేసిన వారిలో కొందరికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బహుమతులను అందజేసింది. లక్కీ డ్రా వచ్చిన వారికి ఎల్ఈడి స్క్రీన్లు, గ్రైండర్లు అందజేశారు. అదేవిధంగా మొదటి డ్రా విజేతకు కారును అందజేశారు. బ్రాడీపేట మెయిన్ రోడ్ మాల్ మేనేజర్ సాంబశివరావు, చిలకలూరిపేట తహసీల్దార్ బహుమతులు అందజేసి అభినందించారు. హలో సార్, మీ కార్ వచ్చింది సార్. ఒక్కసారి మేడం గారితో మాట్లాడండి. మీకు ఈరోజు బంపర్ డ్రా తీసాము. వీక్లీ డ్రా ఆఫ్టర్ బంపర్ డ్రాలో మీకు కారు వచ్చిందండి. కంగ్రాచులేషన్స్ అండి. కేటన్ వెహికల్ వచ్చింది.
వెరీ హ్యాపీ అండి. కంగ్రాచులేషన్స్, హ్యాపీ క్రిస్మస్. నన్ను ఈ లక్కీ డ్రాకి ఇన్వైట్ చేసినందుకు యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు 32 మంది గిఫ్ట్ హ్యాంపర్స్ తీసుకున్నారు. అలాగే కారు కూడా లెనిన్ గారికి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పటి నుంచో నేను ఈ షాప్ ఎప్పుడైతే పెట్టినారో అప్పటి నుంచి కూడా రావడం జరుగుతుందండి. మాకు బంధువులు కానీ మా సిస్టర్స్ కానీ అందరూ కూడా ఇక్కడే తీసుకుంటాము. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అలాగే బెస్ట్ క్వాలిటీ కూడా ఇక్కడ అందిస్తున్నారు. అన్ని కేటగిరీస్ కూడా అంటే చిల్డ్రన్స్ నుంచి అందరికి కూడా పెద్దవారికి కూడా ఇక్కడ అన్నీ కూడా లభ్యమవుతాయండి. రీజనబుల్ ప్రైస్ రావడం వల్ల ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా రష్గానే ఉంటుంది. ఫస్ట్ నుంచి చూశాను. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ ఉన్న ఐటమ్స్ మొత్తం చూపిస్తారు. వాటిలో సెలెక్ట్ చేసుకోవడానికి కూడా స్టాఫ్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. ఈరోజు మనం 25వ తారీఖు డిసెంబర్ 25 సెకండ్ వీక్లీ డ్రా 32 మంది విజేతలకి డ్రా తీయడం జరిగింది. దీంట్లో 32 మంది విజేతలు ఉన్నారు. అదేవిధంగా క్రిస్మస్ బంపర్ డ్రా కూడా మనం డ్రా తీయటము, దానిలో కారు రావడం జరిగింది. కె లెనిన్ గారికి వచ్చిందండి, సంతోషకరము. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అట్లానే మా కస్టమర్ దేవుళ్ళందరూ ఈ అవకాశం సంక్రాంతి వరకు ఉంది, ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు 2 వీక్లీ డ్రాలు జరిగినాయి. ఇంకా మనకి 3 వీక్లీ డ్రాలు మిగిలి ఉన్నాయండి. ప్రతి శనివారం, రేపు శనివారం కూడా మళ్ళీ వీక్లీ డ్రా ఉంది. అదేవిధంగా 6వ తారీఖు, మరో 15వ తారీఖు కూడా వీక్లీ డ్రా ఉంది. 15వ తారీఖు కూడా బంపర్ డ్రా ఉందండి. దానిలో కూడా కారు విజేత అవ్వచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మా కస్టమర్ దేవుళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ సౌత్ ఇండియా సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు. శుభాకాంక్షలు అండి కస్టమర్ దేవుళ్ళందరికీ. అదేవిధంగా పాత బస్టాండ్లో జరిగిన డ్రా ఎంపికకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు. 32 మంది విజేతలకు పలు విలువైన బహుమతులు అందజేశారు. ఇద్దరికి 2 కార్లను బహుమతిగా అందజేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో డ్రా చేయటం జరిగింది. ఆ డ్రాల్లో ఒకటేమో జెసికా, మరి ఆమెకు ఒకటి, తర్వాత రితిక ఇంకొకటి. ఈ ఇద్దరికి కూడా 2 కార్లు వచ్చినాయి. అంటే మరి అది ఇద్దరికి కూడా అడిగాను, మీకు ఏదైనా కారు ఉందామా లేకపోతే మీకు ఏమైనా మోటార్ సైకిల్ ఉందంటే లేదండి చెప్పడం జరిగింది. మరి ఇద్దరు కూడా 2 కార్లు పేర్ల మీద, పిల్లల పేర్ల మీద మరి వాళ్ళు పేరు రాపిచ్చారు. ఇద్దరికి 2 కార్లు వచ్చినాయి. చాలా సంతోషం. ఒకటేమో ఏట్కూరు, ఒకటేమో బస్టాండ్ సెంటర్లో ఒక అమ్మాయికి, ఇద్దరికి కూడా మరి 2 కార్లు రావడం జరిగింది. మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మరి కొనుగోలు చేయవలసిందిగా కోరుకున్నా. మేము ఇప్పుడు 2 వీక్లీ డ్రాలు కంప్లీట్ అయింది ఈ రోజు వరకు. ఇది రెండోది. బంపర్ డ్రా కూడా కంప్లీట్ అయింది మొదటిది. ఈ బంపర్ డ్రాలో 2 కార్లు వచ్చినాయి. జెసికా, రిత్విక అనే అమ్మాయి ఇద్దరికి. వాళ్ళంతా అదృష్టవంతులు. రేపు జరగబోయే జనవరి 15 బంపర్ డ్రాకి మిగతా విజేతలు కూడా అదే అదృష్టవంతులు. వాళ్ళ అదృష్టాన్ని మరింత విధంగా పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్టాఫ్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనస్మృతి దగ్ధం జరిగింది. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమసమాజ స్థాపనలో మనుస్మృతి అడ్డుగోడగా మిగిలిందని, బీజేపీ మతతత్వ రాజకీయాలను వీడనాడాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ మేము మళ్ళా 2024లో అధికారంలోకి వస్తే మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళా భారత రాజ్యాంగంగా అమలు చేస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే ఆర్ఎస్ఎస్ శక్తులు రెచ్చిపోయి ఇవాళ దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీల మీద మారణ హోమాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మరలా ఈ దేశంలో చదువుకి, సంపదకి, అధికారానికి, ఆయుధానికి దూరం చేసినటువంటి దళితులు చైతన్యవంతమై మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి స్ఫూర్తితో ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాం. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద
కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావుల యొక్క హక్కుల్ని కలరేసి దాని స్థానంలో మొత్తం కార్పొరేటివ్ మొత్తం శక్తులంతా కూడా ఈ దేశాన్ని తాకట్టు పెట్టి ఈ దేశంలో సంపదని కారుసవుగా చెప్పడం కోసం ఇలా ఆర్ఎస్ఎస్ అని బీజేపీ మొత్తం కూడా ఈ కంకణం కడుతుంది. దీనికి వ్యతిరేకంగా బహుజనులంతా కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను. కస్టమర్ల ఆదరాభిమానాలే తమకు శ్రీరామ రక్ష అని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా వస్త్రాలు కొనుగోలు చేసిన కొందరికి బహుమతులు అందజేశారు. లక్కీ డ్రా విజేతలకు ఎలక్ట్రిక్ బైక్తో పాటు కారును అందజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారి మేనేజ్మెంట్ వారు డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా డైలీ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ప్రతి 1000 రూపాయల కొనుగోలు పైన ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో ఇప్పటి వరకు గుంటూరు బ్రాంచ్కి సంబంధించి ఒకరు విన్ అయి ఉన్నారు. వారి పేరు వచ్చేసి కుమారి గారు. వారికి ఈరోజు మన మిర్చి యార్డ్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరా గారి చేతుల మీదుగా ఈరోజు బండి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పటి వరకు జరిగిన కారు డ్రాలో కుమారి గారు అనే కస్టమరు మన విజేతగా నిలిచి ఉన్నారు. వారికి అందరికీ కుమారి గారికి కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ వీక్ కారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ కూడా వినియోగించుకొని రానున్న న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్స్లో మరికొంతమంది కస్టమర్స్కి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. 1000 రూపాయలకి టోకెన్ పెట్టారు. చక్కగా మంచి బట్టలు ఇస్తూ మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు. కార్లు, బైకులు. ఈరోజు మా గుంటూరు వాస్తువులకి బైక్, కారు 2 తగిలింది. ఇట్లా 18వ తారీఖు దాకా ఈ లాటరీ సిస్టమ్ ఉంటుంది. చాలా చక్కగా మంచి బట్టలు ఇస్తున్నారు, నాణ్యమైన బట్టలు. అందరూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ చాలా అభివృద్ధి అవ్వాలని మంచిగా 1000 రూపాయలకే చాలా డిస్కౌంట్ ఇచ్చి చాలా మంచి బట్టలు ఇస్తున్నారు. అందరూ కూడా అవకాశాలు పాటిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా పండగకి, సంక్రాంతి పండగకి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ 13వ తారీఖు బట్టలు కొన్నాము. 13వ తారీఖు బట్టలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాము. కూపన్ ఇచ్చారు. కూపన్లో మీ ఇంటికాడ వేస్తే వాళ్ళ తర్వాత ఫోన్ చేశారు తెల్లారి మాకు, మీకు బైక్ డ్రా తగిలిందని. మేము అమ్మంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చి చూసాము. చాలా ఆనందంగా ఉంది. శుభమస్తు షాపింగ్ మాల్ యజమాన్యానికి మాకు మేము ఒక 2000 వరకు వెళ్ళి కొన్నాము. సో మాకు ఒక కూపన్ వచ్చింది. ఆ కూపన్ మేము ఇంటికి తీసుకెళ్ళి మేమేమనుకున్నామంటే దాని కూపన్స్ అన్నీ ఫేక్, బట్ తగలవు అనుకొని వాటిని వదిలేసాం. తర్వాత నెక్స్ట్ డే మాకు కాల్ వచ్చింది, మేము బైక్ విన్ అయ్యామని కాల్ వచ్చింది. సో మేము వచ్చి చూసాము. తర్వాత we feel so happy. We are so grateful to the management of Shubhmasthu Shopping Mall. ఏటీ అగ్రహారంలోని పరదేశు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ ప్రేమ్ కుమార్ క్రైస్తవ గీతాలు ఆలపించి క్రీస్తు బోధనలు వివరించారు. క్రీస్తు బోధించినట్లు ఇతరుల పట్ల దయ, క్షమ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలని ప్రేమ్ కుమార్ తెలిపారు. వాక్యానుసారం జీవిస్తూ పరులకు సాయం పడాలని అన్నారు. క్రీస్తు బోధనలు ఎంతో అనుసరణీయమని చెప్పారు. ఆ యొక్క వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ నడక, వారి మార్గం అంతా కూడా ఎవరి వైపు వెళ్ళింది? రాజప్రసాదం వైపు, రాజ కోటల వైపు నడవటం ప్రారంభించింది. వాళ్ళు వెళ్ళి ఆరా తీయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళనందరినీ కూడా అడగడం ప్రారంభిస్తున్నారు. ఆయన ఇదిగో ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం వెలిసింది గనుక ఒక రాజు, గొప్ప రాజు ఈ లోకాన్ని, భూలోకములో ఆయన జన్మించాడు గనుక ఎక్కడ జన్మించాడు అని చెప్పేసి ముందుగా వాళ్ళు ఎక్కడ వెదగడం ప్రారంభించారు? జీతాల పెంపుకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 14వ రోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు కొనసాగాయి. క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. సీఎం జగన్ మనసు మార్చి తమకు జీతాలు పెంచేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటైంది. నూతన కమిటీకి ఆర్యవైశ్య ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు ఈరెంటి వరప్రసాద్ బాబు తెలిపారు. సంఘ ప్రతినిధులు వనమా నరేంద్ర, నేరళ్ల సురేష్ ఇతర నేతల సూచనలతో అధ్యక్షులుగా గుడివాడ వెంకట రవీంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శిగా కోటా శేషగిరి, కోశాధికారిగా పాపారావులను ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. నూతన కార్యవర్గం సంఘ బలోపేతానికి కృషి చేయాలని వరప్రసాద్ సూచించారు. ప్రెసిడెంట్ తిరువతి ప్రకాష్ గారు ఆదేశాలతో గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారుల ఎన్నికలకు నన్ను ఈరెంటి వరప్రసాద్ బాబు నన్ను అట్లాగే అర్బన్ మాజీ అధ్యక్షులు మన్నులూరు గౌరీశంకర్ గారిని ఇద్దరిని ఎన్నికల పరిశీలకులుగా నియమించి ఎలక్షన్ జరపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడమైంది. వారి ఆదేశాల ప్రకారం గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య మహాసభలో పెద్దల్ని అందరినీ కలుపుకొని మన వనమా నరేంద్ర గారు, నేరేడు సురేష్ గారు, వలివేటి కృష్ణ గారు, కండే కాంతారావు గారు, కొనకలి సత్యం గారు అట్లాగే మిగిలిన ఆర్యవైశ్య సంఘం పెద్దలు అందరినీ కలుపుకొని అందరం కూర్చొని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చినాయి. అలాగే కమిటీ సభ్యులు కానీ, కోశాధికారి, కార్యదర్శులు కానీ చాలామంది పరిశీలకులు పర్యవేక్షణలోకి వచ్చినాయి. వాళ్ళందరినీ పరిగణలో తీసుకొని అధ్యక్షుడిగా గుడివాడ వెంకట రవీంద్ర కుమార్ గారిని, ప్రధాన కార్యదర్శిగా కోటా శేషగిరి గారిని, అలాగే కోశాధికారిగా మన బొలిశెట్టి పాపారావు గారిని మేము అందరం ఏకాభిప్రాయంతో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆర్యవైశ్యుల అభివృద్ధికి, సంఘ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు రవీంద్ర కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా 2 నెలల నుంచి గుంటూరు టౌన్లో ఆర్యవైశ్య సంఘం కొంచెం నిస్సత్తుతో ఉన్నమాట వాస్తవం. కాబట్టి దానికి తగ్గట్టే రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి ఎన్నంటూ ఉండి వాళ్ళ గెలుపుకి ప్రోత్సాహానికి కూడా కృషి చేస్తుంది. అలాగే రేపు గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్యులకి, పేద ఆర్యవైశ్యులకి, అలాగే కొంచెం ఉన్నత స్థితిలో లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో సుచరిత మరింతగా రాణించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రేమ, శాంతిని క్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రబోధించారని, ప్రతి ఒక్కరూ అనుసరించాలని సుచరిత సూచించారు. మరి అలాగే ఎమ్మెల్యే గారు మినిస్టర్గా, ఎక్స్ మినిస్టర్గా చేశారు. మినిస్టర్గా ప్రతి ఒక్కటి కూడా ఆమె సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు కూడా, అలాగే గుంటూరు జిల్లాలో నాన్నగారు, అలాగే సుచరిత గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాల్సిందిగా ఎమ్మెల్యేకి మళ్ళీ ఆమెని మరి అసెంబ్లీకి పంపించింది తాడికొండ ప్రజలందరికీ నేను కోరుకున్నాను. అదేవిధంగా క్రిస్మస్ మరి ఈరోజు ఈ దేశమంతా రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వరల్డ్లో అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎవరైతే క్రీస్తు యొక్క శాంతి, రక్షణ కాముకంగా ఉంటారో వారందరికీ, ప్రపంచమందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో చేసుకునే పండుగ ఏకైక పండుగ ఏదంటే అది క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు. దేవుడు ఆ రోజు తన రక్తాన్ని చిందించి మానవాళికి విముక్తి కల్పించడానికి ఈ లోకానికి వచ్చిన మహాపర్వదినం రోజు క్రిస్మస్ దినాన మరి దేవుని కోరిక మేరకు అందరూ కూడా సుఖశాంతులతో, సంతోషాలతో, ఐశ్వర్యంతో. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి ఉత్సవాల సందర్భంగా గాయత్రి మహిళా సంగీత సన్మండలి నిర్వహణలో శాస్త్రీయ సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. జిడి ఫణికుమార్ వేణుగాన శాస్త్రీయ సంగీత కచేరీ చేశారు. శ్రీ ద్రోణంత ఫణికుమార్ గారు హైదరాబాద్ వాసి. వారికి ఈరోజు బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు గారు మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. వేణుగాన కచేరీ కూడా నిర్వహిస్తున్నారు శ్రీ ఫణికుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ పద్మశ్రీ డాక్టర్ అనూరు రామస్వామి గారు ముఖ్యంగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఫణీంద్ర కుమార్ గారికి బిరుదు ప్రదానం చేయడం జరిగింది, అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి గుంటూరు నగరంలో మిసెస్ అండ్ మిస్టర్ ఫ్యాబ్యులస్ 2023 సీజన్ 2 ఫ్యాషన్ షో జరుగుతుంది.
ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు నుండి ఉత్సాహవంతులు వచ్చారు. నిరంతరం బిజీగా ఉన్న గుంటూరు నగరవాసులకు ఇది ఒక ఊరటనిచ్చే షో అని తెలిపారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు మహిళలు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ప్రేక్షకులను ఫ్యాషన్ డిజైనింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి ఈ ఫ్యాషన్ షోను గుంటూరుకు తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలు కూడా గుంటూరుకు తీసుకురావాలని డిప్యూటీ మేయర్ సజీలా ఈ సందర్భంగా కోరారు. వాళ్ళ ఒక టాలెంట్ని గుర్తించి వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నాము. ఈ యొక్క మంచి మంచి కంపెనీలతో గైడ్ సాఫ్ట్ అలాంటి చాలా కంపెనీస్తో ఈవెంట్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ప్రసాద్ గారు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు నగరంలో కూడా ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండే ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికి వచ్చి విచ్చేసి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలనుకుంటున్నారు, మరి పార్టిసిపేషన్ కూడా చేయాలనుకుంటున్నారు. అలాంటి మంచి కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి నా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు అనేకమైన ఇలాంటి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా చేస్తామని ఇప్పుడే. సో అలాంటిది హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పెద్ద పెద్ద సిటీలో జరిగే ఇలాంటి ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కూడా మన గుంటూరు తీసుకురావాలనేదే మెయిన్ మా యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో నుంచే ఇది స్టార్ట్ చేసుకున్నాము. వి ఈవెంట్స్ ద్వారా ప్రసాద్ గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయ్యేలాగా మేము చేసుకున్నాము. అలాగే ఈ షోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం లైక్ రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, ఇటు సైడు తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఈవెన్ బెంగళూరు నుంచి ఇలా డిఫరెంట్ లొకేషన్లో నుంచి కూడా మన ఈ పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి ఏరియాస్ చూసాము. ఇప్పుడు గుంటూరు కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఉమెన్స్ అంతా చాలా ఫ్రీగా, కాన్ఫిడెంట్గా ఇటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏంటో బయట ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇవాళ పార్టిసిపేట్ చేసిన కిడ్స్ కానీ, ఉమెన్స్ కానీ, మిస్ అండ్ మిస్సెస్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇవాళ గుంటూరులో ఇంతలా జరగడానికి ప్రధాన కారణం మన వి ఈవెంట్స్ ప్రసాద్ గారు ఉన్నారు అండ్ గైడ్ సాఫ్ట్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం. ఇటువంటి ఈవెంట్స్కి ఎప్పుడు ఇంతోసిడెంటల్ కాన్ఫిడెన్స్ స్మైల్. సో పవిత్ర క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామంలోని బాలయేసు దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం వంటి సందేశాలతో విశ్వ మానవాళికి దారి చూపిన కరుణామయుడు యేసు ప్రభు అని నియోజకవర్గ ప్రజలందరికీ, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.